మనకి సప్త చిరంజీవులు అంటే మరణం లేనటువంటి చిరంజీవులు 7 ఉంటే అందులో 6 వారి మంచి పనులు ధర్మబద్ధమైన నడవడికకు చిరంజీవులుగా వరం పొందితే ఒక్కరు మాత్రం అతను చేసిన తప్పులకు దుర్బుద్ధికి శాప ఫలితంగా చిరంజీవుడై సంచరిస్తున్నాడు. అతనే అశ్వత్థాముడు. అశ్వత్థాముడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఒక మనిషి 6000 సంవత్సరాలు బ్రతికి ఉండడం సాధ్యమేనా? అసలు అశ్వత్థాముడికి కృష్ణుడు ఇచ్చిన శాపమేమిటి? అశ్వత్థామునికి ఆ పేరు ఎలా వచ్చింది? అశ్వత్థాముని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశవాణి టాక్స్. ఇవాల్టి మన వీడియోలో చిరంజీవులలో ఒకరైన మహాభారత సంగ్రామంలో అత్యంత శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన ద్రోణాచార్యుని కుమారుడు, అమిత పరాక్రమవంతుడు అయిన అశ్వత్థాముని గురించి. పాండవుల సేనలను అన్నిటినీ ఒక్కడే నిర్వహించగల బలవంతుడు, అర్జునుడితో సరిసమానంగా భూమి బేతరిల్లిపోయేలా యుద్ధం చేయగలిగినటువంటి వాడు. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మ శిరోనామకాస్త్రం వంటి గొప్ప అస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి వ్యక్తులలో అతి కొద్ది మందిలో ఒకడు. ఘటోత్కచ కుమారుడైన అంజనా పర్వంతో పాటు ఎంతోమంది పాండవ యోధులను హతమార్చినటువంటి వాడు. ఎంతో ధర్మబద్ధుడైన గురుకుమారుడు అశ్వత్థాముడు. ఇంతటి తేజో సంపన్నుడు, పరాక్రమవంతుడు అయిన అశ్వత్థాముడు అతని క్రోధం, దుర్బుద్ధి, తప్పుల వలన ఎలా శాపగ్రస్తుడయ్యాడు? అసలు అశ్వత్థామ జన్మ రహస్యం ఏంటి? అశ్వత్థాముడు ద్రోణాచార్యుడు, కృపి దంపతుల ఏకైక సంతానం. ద్రోణుడు గొప్ప శివభక్తుడు. పరమశివుని వంటి తేజస్సు, శక్తులు కలిగినటువంటి తనయుడు కావాలని కఠోర తపస్సు చేస్తాడు. అలా పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆయన అంశ శక్తులు కలిగిన కుమారుడు కావాలని ద్రోణుడు పరమేశ్వరుని కోరుతాడు. అలా పరమేశ్వరుని అనుగ్రహంతో జన్మించిన వాడే అశ్వత్థాముడు. అశ్వత్థాముడు జన్మించడం ఒక గుహలో జన్మిస్తాడు. అదే ఇప్పటి తపకేశ్వర మహాదేవ ఆలయంగా చెప్పుకుంటారు. ఈ ఆలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంది. అలా పరమేశ్వరుని అంశతో జన్మ తీసుకున్న అశ్వత్థాముడు పుట్టుకతోనే చాలా శక్తివంతుడు. అతని నుదుటి మీద ఒక గొప్ప రత్నమణితో జన్మిస్తాడు. ఆ మణి వల్ల అశ్వత్థామునికి ఆకలి దప్పికలు కలగవు. ఏ జీవరాశుల వల్ల ఆపద వాటిల్లదు. ఎటువంటి వైపరీత్యాల వల్ల కూడా అతనికి ఏ ఆపద కలగదు. దేవతలు, అసురులు సైతం ఆ రత్నమణి వల్ల అశ్వత్థామునికి ఏ హాని తలపెట్టలేరు. అసలు అశ్వత్థామ అన్న పేరు ఎలా వచ్చిందంటే, అశ్వత్థామ అంటే గుర్రానికి సంబంధించిన పవిత్ర స్వరం అని అర్థం. అశ్వత్థాముడు జన్మించేటప్పుడు ఒక గుర్రంలా ఏడుస్తూ జన్మించాడు. అందుకు గాను ద్రోణాచార్యుడు అతనికి అశ్వత్థామ అని నామకరణం చేశాడు. మహాభారత సంగ్రామంలో బ్రతికినటువంటి అతి కొద్ది మందిలో 12 మందిలో ఒకడే అశ్వత్థాముడు. అన్ని ఖగోళ ఆయుధాలు అవపోసన పట్టినటువంటి వ్యక్తి. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ఇలా అన్ని అస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి వ్యక్తి. మనస్సు, గాలి, గడ్డి వంటి వాటిని ఆయుధాలుగా మార్చి యుద్ధం చేయగలిగినటువంటి యోధుడు. తన యుద్ధ పరాక్రమాలతో ఎంతోమంది పాండవుల సైన్యాన్ని హతమార్చినటువంటి వ్యక్తి. పాండవులు అందరినీ నిర్వహించగల బలవంతుడు. మరి అంతటి బలవంతుడు, పరాక్రమవంతుడు, గురుకుమారుడు, బ్రాహ్మణుడు అయిన అశ్వత్థాముడు ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? మనిషి క్రోధం అతని పతనానికి దారితీస్తుంది అన్నదాన్ని ఉదాహరణగా అశ్వత్థామ ఎందుకు నిలిచాడు? దుర్యోధనుడికి అశ్వత్థామ ఇచ్చిన మాట ఏంటి? ఏ కారణముల చేత, ఏ తప్పుల వలన శ్రీకృష్ణునిచే శాపగ్రస్తుడయ్యాడు? మరి నేటికి అశ్వత్థామ బతికే ఉన్నాడా? ఈ భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి టాక్స్. ఛానల్ మాత్రం మార్చండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.